హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను నల్ల కారం చేసి చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ దోశల్లోకి ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో కూడా అంతే బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఏ కూర అవసరం లేదు. అలా ముద్ద మీద ముద్ద తినేస్తారండి, లొట్టలు వేసుకొని, మరి అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూస్తామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక 25 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసిన వల్ల లోపల గింజలు ఉంటాయి చూసారా, అవి కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టుదండి, ఎండుమిరపకాయలు కదా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా ఫ్రై అయిపోయింది చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి, గింజలతో పాటు తీసేసుకోవాలి. మొత్తం తీసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ మిగిలింది కదండి, అదే ఆయిల్లో మీరు ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసిన వల్ల ఏమవుతుందంటే కొంచెం కారం అనేది తగ్గుతుందన్నమాట. అందుకే 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే చింతపండు వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. వేసాక ఒక 6 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాతే మీరు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పిడికిడి వేసుకోండి, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ ఎండుమిరపకాయలు కూడా చల్లగైపోయాయి కదండి. ఇప్పుడు 2 పెద్ద సైజు వెల్లుల్లి తీసుకోవాలండి. ఇలా తొక్కు తీయక్కలేదు, బట్ పొట్టు అనేది లైట్గా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే. పెద్ద సైజు అయితే 2, మీడియం సైజు అయితే 3 తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ అది మిక్సీ చేసుకోవాలన్నమాట. చూడండి బాగా నలిగింది కదండి, అందుకే మొదట మాత్రం మీరు ఎండుమిరపకాయలు మిక్సీ చేసేసుకోవాలి. చేసిన తర్వాత మనం ధనియాలన్నీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలండి, కల్లుప్పు వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే పింక్ సాల్ట్ వేసుకున్నాను. వేసాక మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో వెల్లుల్లి యాడ్ చేసుకొని, అంటే మరీ మెత్తగా మిక్సీ చేసుకోకండి, వెల్లుల్లి అక్కడక్కడ ఉంటేనే బాగుంటుందన్నమాట. మొత్తం పేస్ట్ లాగా అవ్వకూడదు. అంతేనండి, రెడీ అయిపోయింది నల్లకారం. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.